టాక్ టు ద గురూస్ కానీ లీడర్స్ కానీ ఏమంటారు, కిడ్స్ని వదిలేయండి, మాక్సిమం ఛాన్స్ ఉంటే యూ టేక్ దెమ్ టు నేచర్. దానికన్నా మంచి ఎడ్యుకేషన్ లేదు. ఒక నేచర్ ఒక కిడ్కి టీచ్ చేసినంత బెస్ట్ టీచర్ ఎవ్వరు కూడా ఉండరు. అంత లీనియన్స్ ఇచ్చినా కానీ పిల్లలు లైక్ మా పేరెంట్స్ ఏమన్నారులే ఇట్స్ ఓకే చదివితేంది చదవకపోతేంది అన్నట్టు కూడా అనుకుంటారు కదా. చదవకపోని ఏంటి పాయింట్, అదే కదా పాయింట్ నేను చెప్పేది. చదవకపోని అని చెప్తున్నాను బిగినింగ్ లోకి వెళ్ళి. బట్ ఇన్ని లాక్స్ ఇవన్నీ ఖర్చు అది నీ ప్రాబ్లం కదా. దేనికి నా నువ్వు పెడుతున్నావు పైసలు, వాడు పెట్టమన్నాడా ఆర్ అదే పెడితేనే రైట్ అని ఇక్కడ చెప్పిండా? చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఎందుకు పెడుతున్నావు పాయింట్? బట్ ఇక మంచి దిస్ ఇస్ ద ప్రాబ్లం, ద కోర్ ప్రాబ్లం ఐమ్ టాకింగ్ అబౌట్, రైట్? నువ్వు పైసలు పెడుతున్నావు, ఇన్ని పెడుతున్నావు కాబట్టి అన్ని మార్కులు రావాలి, అదో లెక్క అనేది ఉంది కదా. అన్ని మార్కులు రాకపోతే దెన్ పక్క స్టూడెంట్ కి కంపారిజన్, నువ్వు మీ ఫ్రెండ్స్ తోని ఆర్ పేరెంట్స్ గో టాక్ టు అదర్ పేరెంట్స్ అండ్ దాన్ని కంపేర్ చేసుకుంటారు కదా. ఇది దిస్ ఇస్ విత్ ద హోల్ కోర్ అబౌట్ ప్రాబ్లమ్ స్టార్టింగ్, రైట్? వీడికెళ్ళే కదా స్టార్ట్ అయ్యేది ప్రాబ్లమ్స్ మొత్తం. డెఫినెట్ గా పియర్ ప్రెషర్ ఉంటది కదా, అదే తప్పు అనే అంటున్నా కదా. లైక్ అట్లా లేకుండా ఎట్లా వీలైతుంది? ఇట్స్ నాట్ పాసిబుల్. దట్స్ అ ప్రాబ్లమ్, నాట్ ఆ ప్రాబ్లమ్ నేను జస్టిఫై చేస్తలేం కదా. అది ప్రాబ్లమ్ అని చెప్తున్నా, దానికి నేనేం చేస్తున్నా చెప్తున్నా, రైట్? ఐఎమ్ నాట్ టెల్లింగ్ ద సొల్యూషన్, బట్ అట్లీస్ట్ ఐఎమ్ ఫాలోయింగ్ ఎ పాత్ వేర్ ఐ డోంట్ సీ దట్ యాజ్ అ ప్రాబ్లమ్. ఓకే అంటే ఆటోమేటిక్ గా నాకు ఆ సొల్యూషన్ కదా.